వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలోని మోటు మల్లేల సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ దామోదరంపై బుధవారం సుందరం అనే వ్యక్తి కుర్చీతో దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ దాడిలో దామోదరానికి తీవ్ర గాయాలు కాగా పళ్ళు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనపై వీఆర్ఓ దామోదరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం వీఆర్ఓ దామోదరం మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు పోలీస్ రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వీఆర్ఓ దామోదరం కోరారు. నా పేరు దామోదరం. నాకు నిన్న జరిగిన విషయంలో సుందర వచ్చి ఈ మాదిరిగా గలాట చేసి వచ్చి రావడము, ఈ మాదిరిగా నా కుర్చీతో పడము, నాకు పళ్ళు పడిపోవడము, నా చేయి దెబ్బ తగలడము, నాకు అతని పైన నాకు ప్రాణహాని ఉన్నది. నాకు కొట్టిన దానివల్ల మాకు ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి ఈ మాదిరిగా ఎస్ఐ గారు రిపోర్ట్ ఇవ్వన్నాడు, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అతని మీద నాకు ప్రాణహాని ఉన్నది. నాకు గవర్నమెంట్ గారు నాకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.